నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ఇవాళ పైలం పిల్లగా అన్న మూవీ టీంతో చిట్ చాట్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఆనంద్ గుర్రం డైరెక్షన్లో పావని హీరోయిన్గా, సాయి తేజ హీరోగా ఈ మూవీలో ఈ చిత్రాన్ని షూటింగ్ చేయడం జరిపింది. డబ్బింగ్ అన్ని పనులు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి గురించి మరిన్ని అప్డేట్స్తో ముచ్చటించడానికి వారి మధ్య మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ పైలం పిల్లగా. ఆనంద్ డైరెక్టర్ గారు మీరు, ఇంకా పావని హీరోయిన్ అండ్ సాయి, మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉన్నారు. చూస్తేనేమో ఈ సినిమా ఖచ్చితంగా తెలంగాణ యాక్సెంట్కి సంబంధించిందని అంటున్నారు. మీ మొక్కలు ఎక్కడ కూడా ఆ తెలంగాణ లుక్స్ ఏం కనిపించట్లేదు. అంటే తెలంగాణ లుక్స్ తెలంగాణ వాళ్ళు సపరేట్ ఉండట్లేండి. అవును, అంటే కొంచెం ఏంటంటే రుబాబ్ అని చెప్పలేము, వాళ్ళకు ఉన్న కొన్ని లెవెల్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. అలా లేదు, చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా ఉన్నారు. మనం అందరం హైదరాబాద్ లో ఉన్నాము, మనం ఎందుకు వాళ్ళ కోసం అలా అంట. కాకపోతే ఏంటంటే పైలం పిల్లగా అన్నది ఫస్ట్ ఆనంద్ గారు మీరు చెప్పాలి. పైలం పిల్లగా అంటే చాలా మందికి తెలీదు. అంటే తెలుగు స్టేట్స్ లో ఒకటి తెలంగాణ, రెండు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలుగు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకి తెలీదు. అసలు పైలం పిల్లగా అన్నది ఏంటి అర్థం? పైలం పిల్లగా అంటే మన లాంగ్వేజ్లో, అంటే జనరల్ లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే భద్రం కొడుకు, భద్రం కొడుకు, భద్రం బ్రదర్, జాగ్రత్త, ఇలాంటి మాటలు కూడా. బీ కేర్ఫుల్ బ్రో, ఇప్పుడున్న జనరేషన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బీ కేర్ఫుల్, బీ అవేర్, బీ కేర్ఫుల్. ఓకే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎస్పెషల్లీ యూత్ అంటే 20 to 25 ఏజ్లో ఎలా ఉంటుంది అంటే అన్నీ సాధించాలని ఉంటుంది. అంటే చాలా, అంటే మన నేల విడిచి సాము చేస్తాం మనం. అంటే చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది, అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి. ఆ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం, చాలా మిస్టేక్ చేస్తుంటాం. మనకి చాలా ఏంటి అంటే కొన్ని చాలా రకాలుగా, ఇంకా బేసిక్గా ఏంటి అంటే ఒక ఉద్యోగం అంటే ఈజీ, అంటే ఏదో చదువుకొని ఉద్యోగం సంపాదించడం ఈజీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను అనుకోండి, అలాగే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నా, అంటే సొంతగా ఎదగాలనుకునే ఒక పర్సన్, ఒక యూత్ ఎలాంటి అడ్డంకులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న సిస్టంలో. ఎస్పెషల్లీ మనం ఒక బ్యూరోక్రసీ సిస్టమ్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ చేయాలి అనుకుంటే చాలా పర్మిషన్స్ కావాలి మనకి గవర్నమెంట్ నుండి. సో ఆ పర్మిషన్స్ అక్వైర్ చేసుకునే క్రమంలో, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే క్రమంలో ఎన్ని సమస్యలు వస్తాయి. ఎస్పెషల్లీ ఒక పల్లెటూరులో ఉన్న పర్సన్కి ఆ ఊళ్ళో నుండి కానీ, లేకపోతే ఆ బిజినెస్ రిలేటెడ్ బ్యూరోక్రసీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది. సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇది అంటే బేసికల్గా ఏంటి అంటే హీరో క్యారెక్టరైజేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ అండి అది. సో అందుకోసం ఏంటి అంటే పైలం పిల్లగా అని మీరు పెట్టారు. ఎస్, వెన్ ఇట్స్ కమ్ టు యూ పావని, అసలు ఎంత న్యాచురల్గా ఉన్నామంటే, మన తమిళ సినిమాలో చాలా మంది డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. తమిళ సినిమాలో మేకప్ చాలా తక్కువగా ఉంటుంది, ఎంత అమేజింగ్గా ఉంటారంటే వాళ్ళే పాపులర్ అవుతారు. ఎంత న్యాచురల్గా ఉన్నామంటే సేమ్ ఇప్పుడు ఏదో ఎస్ ఎస్ ట్రూ, న్యాచురల్ బ్యూటీ టూ, మనం అది ఒప్పుకోవాలి. సో హీరో తక్కువేం కాదు, కానీ నేను ఏంటంటే ఆడవాళ్ళం కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఎంత న్యాచురల్గా ఉన్నావు, ఇంకా నీకు మేకప్ కూడా చాలా తక్కువే పడి ఉంటుంది ఆ టైంలో, రైట్? సో చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా, అసలు నువ్వు చేసే ప్రతి ఒక్క మూమెంట్ కానీ చాలా అమేజింగ్గా ఉన్నాయి. సో ఈ సినిమాకి డైరెక్టర్ నిన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో
థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ జమీమా గారు. డైరెక్టర్ గారు యాక్చువల్లీ నన్ను అప్రోచ్ అయ్యారు, లాస్ట్ మినిట్లో అప్రోచ్ అయ్యారు. ఐ థింక్ నేనే లాస్ట్ అనుకుంటా, మూవీ టీమ్ మొత్తం ఫైనల్ అయిపోయారు ముందే. నాది కొంచెం ఆలోచించారు డైరెక్టర్ సార్. సో షూటింగ్కి 2 రోజుల ముందు మేము కలిసాము, స్టోరీ నెరేట్ చేశారు. ఐ థింక్ నేను అప్పటికి పరేషాన్ అనే సినిమా షూట్ ఫినిష్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉండింది. సో ఆ టీం ద్వారా సార్కి తెలుసు అనుకుంటా నా వర్క్. సో సార్ అప్రోచ్ అయినప్పుడు నాకు స్టోరీ బాగా నచ్చి, క్యారెక్టర్ కూడా బాగా రిలేటబుల్ గా అనిపించి ఓకే చేయడం జరిగింది. అంటే డైరెక్టర్ ఆనంద్ గారే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అవును, ఆనంద్ గారు. సో ఖచ్చితంగా ఏ స్టోరీకైనా, ఎంత సక్సెస్ఫుల్ మూవీకైనా, హీరో క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే, హీరోయినే ఆ స్టోరీ మొత్తానికి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి వాళ్ళు నిన్న అప్రోచ్ అయ్యారంటే ఖచ్చితంగా యూ వర్త్ ఇట్. థ్యాంక్ యూ. సో ఈ స్టోరీలో బ్యూటీతో అట్రాక్షన్ ఉంటుంది, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు న్యాచురల్ బ్యూటీతో అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ సినిమా స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో క్యారెక్టరైజేషన్ లో కూడా చాలా కీ రోల్ ఇన్ ది స్టోరీ. ఇప్పుడు ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది, చాలా యూనిక్ గా ఉంది. మామూలుగా హీరో ఎక్కడైనా ప్రపోజ్ చేయగానే ఆనంద్ గారు మీ డైరెక్షన్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయంటే కొంచెం చాలా వెరైటీగా ఉందన్నమాట. అన్నిట్లాగే కామన్ స్టోరీస్ కాకుండా కొంచెం యూనిక్ గా దీన్ని చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసినంతసేపు కూడా నాకు అసలు ఎక్కడ కూడా కళ్ళు తిప్పుకోవాలని కూడా అనిపించలేదు. అంటే కామన్ స్టోరీలాగా వెళ్ళిపోతూ ఉన్నా మనం అట్లీస్ట్ ఎలా ఉంటుంది హీరోయిన్ అని మనం కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి అది చూస్తాం. యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ రోల్ ఏంటి అంటే హీరోని యాక్చువల్గా హీరో పాత్ని డిసైడ్ చేసే స్టోరీ క్యారెక్టర్, హీరో పాత్ని డిసైడ్ చేసే క్యారెక్టర్ యాక్చువల్గా. సో అందుకే ఇక్కడ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ సినిమాలో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవుతుంది. సినిమా అంతా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినా కూడా ఏంటి అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవుతుంది. సో మీ దాంట్లో వచ్చేసరికి ఇలాంటి టైటిల్ స్టోరీస్ పెట్టుకున్నప్పుడు అంటే మీరు బేసిక్ గా పైలం పిల్లగా అన్నది ఇక్కడే తెలంగాణ, హైదరాబాద్. సో లోకలే మీరు? లోకల్ పక్క కరీంనగర్, యాక్చువల్లీ మాది కూడా కరీంనగర్. సో ఆడిషన్స్ కరీంనగర్ లో పెట్టారా? లేదండి, ఇక్కడే పెట్టారు. ఓకే. సో మీకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్? చాలా బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుండి మూవీస్. చిన్నప్పటి నుండి అంటే మీరు ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2018లో పెట్టినా అండి, మజ్లీ అనే మూవీ, నాగచైతన్య. అందులో ఒక నార్త్ ఇండియన్ క్యారెక్టర్ చేసిన. ఖచ్చితంగా మీరు నార్త్ ఇండియన్ లాగే ఉన్నారు. నేను అదే అనుకున్నాను, అంటే డబ్బు ఏమన్నా చెప్పించారేమో ఒకవేళ హీరోకి చూడడానికి నార్త్ ఇండియన్ లా. అంటే ఈ హెయిర్ కట్ ఇంకా బియర్డ్ లో అట్లున్నా, మళ్ళీ గడ్డం పెంచుకొని హెయిర్ పెంచుకుంటే మళ్ళీ మన తెలంగాణ అయిపోతారు. సో 2018 దాని తర్వాత పిల్ల పిల్లగాడు ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా బాగా హిట్ అయింది. అది కూడా మొత్తం హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఇదే ఉంటది. సో అట్లా ఇంకా చాలా మూవీస్ చేసి ఇంకా లాస్ట్ కి పైలం పిల్లగా ఇప్పుడు September 20 రోజు థియేటర్స్ కి వస్తుంది. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ హ్యాండ్సమ్ లుక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ మీ పర్సనాలిటీ, మీరు మీ డైలాగ్ డెలివరీ కూడా ఎంత స్పాంటేనియస్ గా, ఎంత పంచ్ పడేటట్టుగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నేను చూసిన ఆ ట్రైలర్లో ఏదైతే ఉందో విజువల్స్ కొన్ని చూసినప్పుడు అసలు ఈ లుక్స్కి ఆ లుక్స్కి అసలు అమాయకంగా వాళ్ళు మిమ్మల్ని, అంటే మీరు అంత కష్టపడి వాళ్ళ కోసం ఏదో ఒకటి గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే కొన్ని అటెంప్ట్స్కి మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇది కామెడీ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి కామెడీ, ఎమోషనల్, అన్ని రకాలు ఉన్నాయి. నవరసాలు బాగా పండించారు. సో మిమ్మల్ని డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు ఈ మూవీ? అంటే యాక్చువల్లీ ఆనంద్ అన్న స్క్రిప్ట్ రాసుకుండు, సో తెలంగాణ యాక్సెంట్ లో వస్తుంది స్క్రిప్ట్ రాసుకుండు. సో ఆనంద్ అన్న స్క్రిప్ట్ రాసుకుండు అనమాట తెలంగాణ యాక్సెంట్ లా. అంటే ఆప్షన్స్ ఎత్తుకుతున్నాడు, ఎవరు సెట్ అవుతారు అంటే మా సినిమాలనే ఒక నా ఫ్రెండ్ క్యారెక్టర్ ట్రైలర్లో చూసాను కదా, నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేసిండు, ప్రణవ్ సోను అని. సో ఆయనకి ఏంది, ఎక్కడో సమ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండి పైన వెళ్తుంటే పక్కన కార్లో నా పాట ప్లే చేస్తారంట. కదే మలుపు కోరిని అని పిల్ల పిల్లగాడు సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సో అది వినేసరికి అరే మనోడు ఉన్నాడు అని చెప్పి సడన్ గా ఇట్లా స్ట్రైక్ అయింది, తెలంగాణ స్లాంగ్ మనోడు ఉన్నాడు కదా అని చెప్పి ఇమీడియట్ గా నాకు కాల్ చేసి, సో అట్లా స్ట్రైక్ అయ్యి నాకు కాల్ చేసి దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళినాం. నాకు చాలా బాగా అనిపించింది స్క్రిప్ట్. సో ఇద్దరికి ఒకరినొకరు కనెక్ట్ అయినాం బేసిక్ గా. హే మీది కరీంనగర్ అంటే హే మాది కరీంనగర్, సో అట్లా కనెక్ట్ అయిపోయి ఇంకా
షూట్ స్టార్ట్ చేసాం, చాలా బాగా వచ్చింది మూవీ కూడా. మీ అందరికి ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా మా ట్రైలర్ చూస్తున్నప్పుడే అర్థమైపోయింది సినిమా జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే బలగం సినిమా కూడా ఎంత మంచి హిట్ అయిందో మనం అంతా చూసామో, దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంకా వస్తానే ఉంటాయి అంటే కూడా. సో సేమ్ మన సినిమా కూడా, ఈ పైలం పిల్లగా అన్న సినిమా కూడా అలాగే మంచి మంచి అవార్డ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో షో కదా అని చెప్పేస్తున్నది కాదు, నేను నిజంగానే చెప్తున్నాను. డైరెక్టర్ చాలా ఇన్నోసెంట్, మంచి స్క్రిప్ట్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం న్యాచురల్ బ్యూటీ, ఎట్ ద సేమ్ టైం ద హ్యాండ్సమ్. Thank you. So I'm not flirting with you. Thank you. It's okay, you can. Thank you. So చాలా ఇప్పుడు మీరు ఇంకా చేస్తున్న మూవీస్ ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు September 10th కి ఒక వెబ్ సిరీస్ వస్తుందండి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొనిదెల గారు బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్ అది వస్తుంది. ఒక 2-3 months లో ఇంకొక వెబ్ సిరీస్ వస్తుంది, ఆజాదీ 501 అని చెప్పేసి. సో సెప్టెంబర్లో 2 రిలీజెస్ ఉన్నాయి, ఇది ఇంకా మన పైలం పిల్లగా, ఇవి 2 ఉన్నాయి. కానీ పైలం పిల్లగా అన్న దాంట్లో మాత్రం మీ లుక్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది. మీ క్యారెక్టర్ డిజైన్ చేయడం డైరెక్టర్ అసలు ఎంత దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా అర్థమైంది. ఎందుకంటే ఒక మనిషి బాగుండడమే కాదు, హీరోగా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న కాంపిటేటివ్ జనరేషన్ కి తగ్గట్టుగా లుక్స్, ఎట్ ద సేమ్ టైం యాక్టింగ్, ఎట్ ద సేమ్ టైం వాయిస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు మీకు అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇంత మంచి పెద్ద మూవీకి మనం ఇలా వచ్చి ఇలా షో చేస్తున్నాం. సో ఇట్స్ అమేజింగ్. నేనైతే ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే పడుతుందని అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాం అండి, చాలా కష్టపడ్డాం ఎండాకాలంలో, చాలా అంటే ఇష్టపడుకుంటూ తీస్తాం సినిమా. సో మేము ఎంతైతే కష్టపడ్డామో అంత రిజల్ట్ వస్తే చాలు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కష్టం వెనుక, అదే పెద్ద విజయం వెనుక కష్టం ఉంటది ఖచ్చితంగా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి డైరెక్టర్ కి ఎంత కోఆపరేట్ చేశారో ఖచ్చితంగా మీకు రిజల్ట్ కూడా అంతే ఇదిగా వస్తుంది. సో ఇంకా డైరెక్టర్ గారు, ఈ సినిమా మొత్తం మీరు ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఈ మ్యూజిక్ కోసం మాట్లాడుకోవాలి. వీళ్ళది క్యారెక్టర్ సెట్ అయిపోయింది, హ్యాపీగా పని చేసుకున్నారు. ఇంకా మ్యూజిక్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ ఎవరు అనుకున్నారు? యాక్చువల్గా ఈ సినిమాకి యశ్వంత్ నాగ్. అవును. సో యశ్వంత్ నేను ఆల్మోస్ట్ 15 years నుండి జర్నీ చేస్తున్నాను కలిసి. ఎందుకంటే మేము చాలా మీకు ఇంతకుముందు హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ అనేది యాడ్ ప్రొడక్షన్ కంపెనీ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మూవీ. ఈ హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఇది మా ఫస్ట్ మూవీ. ఈ హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్లో పైన మేము ఆల్మోస్ట్ 150+ యాడ్స్ చేసాం. 150+. సో చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత నాగార్జున గారు, వీళ్ళందరికీ యాడ్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చేసినవన్నీ ఇప్పటివరకు. ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారితో వరుసగా 3 యాడ్స్ చేసాం ఇప్పటికి. సో బాలయ్య బాబు గారి ఫస్ట్ యాడ్ మా ప్రొడక్షన్ హౌస్ నుండి, ప్లస్ నేను డైరెక్షన్ చేశాను. అది బాలయ్య బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బాలయ్య బాబు గారి లైఫ్లో ఫస్ట్ యాడ్ నాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. సో ఆయన మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. సో యశ్వంత్ నాది ఏంటి అంటే మేము ఆల్మోస్ట్ మేము రేడియో మిర్చిలో వర్క్ చేసినప్పటి నుండి మేము కలిసి జర్నీ చేస్తున్నాం. సో తను నాకు చాలా ఇద్దరం కలిసి చాలా వర్క్ చేసాం, చాలా సాంగ్స్ చేసాం. ఊరెళ్ళిపోతా మామ సాంగ్ కానీ, కంచెలేని దేశం కానీ, చౌరస్తా బ్యాండ్ నుండి. సో మాకు ఆ అసోసియేషన్ ఉంది కాబట్టి నేను వేరే ఎవరి గురించి ఆలోచించలేదండి. సెకండ్ ఆప్షన్ అనేది లేదు అసలు ఎప్పటికైనా అంతే. ఏంటంటే నాకు ఏ మ్యూజిక్ కావాలనుకున్నా నేను వేరే ఇది అసలు మ్యూజిక్ గురించి నేను వేరే థాట్ కూడా నాకు ఉండదు, ఓన్లీ యశ్వంత్. సో అలా యశ్వంత్ ఫస్ట్ నుండి మేము ఈ సినిమా ఆల్మోస్ట్ మేము స్క్రిప్ట్ దగ్గర నుండే మేము మ్యూజిక్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఎప్పుడైతే ఐడియా దగ్గర నుండే మ్యూజిక్ కూడా మేము అప్పుడే మేము ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎలాంటి పాటలు కావాలి అనేది సో మేమిద్దరం అది అనుకొని ఆ తర్వాత పాటలు డిజైన్ చేసేసుకొని. ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏ పాట ట్యూన్కి లిరిక్స్ రాయలేదండి, ప్రతి పాటకి లిరిక్స్కి ట్యూన్ చేసాం. సో అంటే సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి సో సాహిత్యానికి తగ్గ ట్యూన్స్ అద్భుతంగా డిజైన్ చేశాడు. 1-2 అది మనకి ట్రైలర్లో కట్ అయ్యి చూపించి చాలా ఇప్పుడు మనకి ఆల్రెడీ పాటలు రిలీజ్ అయిపోయాయి, అన్ని పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకటి చిత్ర గారు పాడారు, ఒకటి రామేరియాల పాడాడు. సో అన్ని సాంగ్స్కి శ్రావణ భార్గవి పాడింది. సో అన్ని సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్కి.
ఓకే. ఆల్బమ్ యాక్చువల్గా ఏంటంటే పైలం పిల్లగాకి బిగ్గెస్ట్ అసెట్ మ్యూజిక్. ఎస్, అది అర్థమవుతుంది దాంట్లో. ఎందుకంటే So- వీళ్ళ ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టు అక్కడ రిథమెటిక్గా పడాలని అంటే మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫెక్ట్గా కాన్షియస్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కూడా అద్భుతంగా ఉందండి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ సూపర్. మీకు సినిమా మొత్తం ఏంటి అంటే ఒక ఆ ఫన్ రైడింగ్ ప్లస్ ఒక ఎమోషనల్ రైడింగ్ ఏదైనా కూడా మీకు అది పర్ఫెక్ట్గా మ్యూజిక్ బ్యాలెన్స్ బ్లెండ్ అయ్యి. అవును. సో యశ్వంత్కి ఏంటంటే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మీద చాలా వర్క్ చేశాడు, చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఇప్పుడు యశ్వంత్ గారు మీరు ఆల్రెడీ 150 అబౌవ్ యాడ్స్ చేస్తున్నామని చెప్పన్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి బాలయ్య బాబు వరకు అందరితో పాటు కలిసి వర్క్ చేశానని అంటున్నారు కదా. ఆ అడ్వర్టైజ్మెంట్స్కి కూడా యశ్వంత్ నాగ్ గారు వర్క్ చేశారా? యశ్వంత్ గారు. సో అందుకనే మీకు ఆ జర్నీ అలాగే అలాగే ఇప్పుడు ఎంత మంచి ఫ్రెండ్స్ కైనా మధ్యలో క్లాషెస్ వస్తాయి కదండి, ఎప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ రాలేదు? మాకు అలాంటిది అసలు లేదు, అండర్స్టాండింగ్. అసలు ఆ క్వశ్చనే లేదు. అంటే ఇప్పుడు మన బ్యానర్ మీద వచ్చే ఫస్ట్ మూవీ కదా ఇది? అవును, ఫస్ట్. అంటే ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే ప్రాజెక్ట్స్ చేశారు, ఇప్పుడు ఇది సినిమా వరకు వచ్చింది. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయా? ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ స్క్రిప్ట్స్ కూడా రెడీ ఉన్నాయి. సో ఈ సినిమా రిలీజ్ కాగానే నెక్స్ట్ ఏంటంటే ప్లాన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒక మూవీ ఉంటుంది. మళ్ళీ ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ జర్నీలో ఇంకేమన్నా భారీ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నారా? అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఒక సెగ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మూవీస్లోకి వచ్చారు. ఇంకేమన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇది సినిమా ఇండస్ట్రీ, సినిమాలో ఫస్ట్ స్టెప్. సో చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మా పైలం పిల్లగా సినిమాలో హీరో లాగానే మాకు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో మేము కూడా ఏంటి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఒక మూవీ ఉంటుందండి. డెఫినెట్గా ఏంటంటే కొంచెం పెద్ద స్కేల్లో వెళ్తాం. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ స్కేల్ బడ్జెట్ని పెంచుకుంటూ. ఓకే. సో ఇంకా భారీ బడ్జెట్తో ఒక మంచి మూవీ అయితే ప్లాన్ చేసే ఉద్దేశం డెఫినెట్గా డౌన్ ద లైన్ 5 yearsలో కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనకి కెరియర్ గ్రోత్ అవసరం. ఇంకా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి హీరో హీరోయిన్గా ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా బయట చెప్పుకోవడానికి ఉంటుంది, సార్తో ఒకప్పుడు మేము ఇలా వర్క్ చేసాము అని చెప్పి. ఇంకా మీ హిస్టరీ కోసము మాట్లాడుకునేటప్పుడు కూడా వీళ్ళందరు నేమ్స్ పడితే మీరు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు అన్నది కూడా పడుతూ ఉంటుంది. అప్పుడు చాలా ఆ మూమెంట్స్ వేరేగా ఉంటాయి. మీరు బాలయ్య బాబు గారితో యాడ్ చేసామన్నారు కదా, మొన్న 50 years ఒక జూబ్లీ అయింది కదా, వెళ్ళారు, అటెండ్ అయ్యారు? వెళ్ళారా? ఓకే. సో బాలయ్య బాబు గారితో ఎలా ఉంటుంది వర్క్ మీకు? అది ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు అండి. ఎందుకంటే బాలయ్య బాబు గారు నేను ఫస్ట్ యాడ్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు నేను చాలా భయపడుకుంటూ వెళ్ళాను. ఏంటి అంటే అసలు స్క్రిప్ట్ వింటారా వినరా అసలు ఏంటి అనగానే వితిన్ 2 minutesలో చాలా ఫ్రెండ్ అయిపోయాడు. ఆ టైప్ అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాడు. అసలు తను ముందుంటే ఒక సింహం. సో అలాంటిది ఏంటంటే నాకు చాలా స్క్రిప్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయిపోయారు. నేను యాక్చువల్గా నేను డైరెక్షన్ చేస్తా అంటే ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. చేసేద్దామన్నారు. సో అది 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 బాలయ్య బాబు గారి గొప్పతనం అండి. అంటే అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఆ భయాన్ని అలాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉన్నారా? లేదండి చెప్తున్నాను కదా, ఫస్ట్ 2 minutesలో అంతే. ఫస్ట్ 2 minutesలో అదంతా పోయింది. కలిసిన ఫస్ట్ 2 minutesలో చాలా బాగా అనిపించిందా? ఓకే. సో ఇప్పుడు పావని, మనం పైలం పిల్లగా ప్రాజెక్ట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ ఇవన్నీ విన్న తర్వాత నీ క్యారెక్టర్ కోసం నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సో పైలం పిల్లగా అనే సినిమాలో నా క్యారెక్టర్ పేరు దేవి అండి. సో ఈ తన సాయి రోల్ ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్ ఉంటుంది రోల్. తనకి అంబానీ అవ్వాలి, ఎక్కడికో దుబాయ్ వెళ్ళాలి, కోట్లు సంపాదించాలి, అలాంటి కళలు. నాకు మా ఊర్లో ఉండాలి, మా అమ్మ నాన్నల దగ్గర ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలి, బాధ్యతగా ఉండాలి, ఇలా ఉంటుంది తన క్యారెక్టర్. క్వైట్ ఆపోజిట్. బట్ నేను ఆ క్యారెక్టర్కి చాలా రిలేట్ అయ్యాను. అందుకని నాకు కొంచెం ఈజీ అయింది కంపారిటివ్లీ చెప్పాలంటే. కాకపోతే ఆ లాంగ్వేజ్ అదంతా ఆనంద్ గారి నుంచి కొంచెం హెల్ప్ తీసుకున్నాను. ఆ యాస కొంచెం, ఆ డైలెక్ట్ పరంగా కొంచెం
చిన్న చేంజెస్ ఉండడం వల్ల దానికి స్పెషల్గా ప్రిపేర్ అయ్యి చేసాం. యాక్చువల్లీ మీరు చెప్పారు నార్త్ ఇండియా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా ఫ్లర్ట్ చేయట్లేదు అంటే మీరు మాట్లాడుకోండి, ఇద్దరు మాట్లాడుకోండి. తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయి. పక్కా తెలుగు. మీకు హిందీ వస్తుందా? వస్తుంది ఆబ్వియస్. హైదరాబాద్ లో పుట్టి పెరిగితే ఇంకా ఖచ్చితంగా హిందీ రావాల్సిందే కదండి. మనం బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, పాన్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలుగులో అడిగారు క్వశ్చన్, హిందీలోనే అడుగుతారు. అవును, హిందీలోనే అడుగుతారు. ఆ హిందీ అంటే ఇంకా చాలా కామన్ లాంగ్వేజ్. అవునవును. ఈ తెలుగు తక్కువ ఉర్దూ అండ్ హిందీ మిక్స్డ్. అవును. సో మీరు షూటింగ్ చేసినంతసేపు ఇక్కడ తెలంగాణ చుట్టుపక్కలనే షూటింగ్ అయినట్టుంది కదా? మొత్తం కరీంనగర్ అండి. కరీంనగర్ ఈ షూటింగ్ కూడా మీరు కరీంనగర్ లో పెట్టారా? ఎందుకంటే అవును, ఆ లొకేషన్స్ అలాంటివి పర్ఫెక్ట్ గా అక్కడ మాకు దొరికాయి కాబట్టి ఈజీగా. కరీంనగర్ చుట్టుపక్కల విలేజెస్ లో. సో అంటే మీకు మామూలుగా అవన్నీ తెలిసే ఉంటాయి కదా? తెలిసే ఉంటాయి. అక్కడే ఈజీ born అయిపోయింది. brought up. అవునవును. సో ఈ క్యారెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ డైరెక్టర్ గారు ఎలా అయితే రాసుకున్నారో మీరు కూడా అలాగే ప్రిపేర్ న్యాచురల్ గా అలా ఉండడం అండ్ ప్రిపేర్ అయినా కొన్ని జెస్చర్స్ అంటే క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అంటే, సో క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను ఇంతకుముందు ప్లే చేసిన వెబ్ సిరీస్ కానీ ఆర్ వేరే సినిమాస్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. యాస ఒకటే ఉంది తెలంగాణ, కానీ కొంచెం జెస్చర్స్ అండ్ క్యారెక్టర్ని బాగా ఎక్కించుకోవాలి కదా. సో తేజ చేసింది ఏంటంటే ఇంతకుముందు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండే తెలంగాణ అవి చేసిన. దిస్ ఇస్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఎంజాయ్ చేసి ఉంటారు మామూలుగా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతకు ముందంతా మీరు సిటీ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు, తర్వాత నార్త్ ఇండియన్ కాబట్టి మీకున్న స్క్రిప్ట్ ప్రకారం మీరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కదా. పైలం పిల్లగా అనేది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో చేసిన మూవీ. దీనికోసం మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? అదే అండి, మన ఆనందన్న ఏదైతే నాకు చెప్పిండో అంటే బేసిక్గా ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ బ్యాక్ మేము ఒక చిన్న వర్క్ షాప్ లాగా చేసినాం. సో అక్కడ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లుంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, సో అదంతా రిహార్సల్ చేసుకొని మంచి ప్రిపేర్ అయ్యే షూట్కి వెళ్ళాం. సో అక్కడ కూడా ఈజీ అయిపోయింది. 1-2 takes లో ఓకే అయిపోయింది. నాకనే కాదు అందరికి, యాక్చువల్లీ పావనికి డబ్బింగ్ తెలుస్తుంది, ఇంక చెప్పక్కర్లేదు. సో ఈజీగా అయిపోయింది. సో మీకు ఏం పెద్ద ఇబ్బంది ఏం పడలేదు, ఫాస్ట్ గా అయిపోయింది షూటింగ్. పావనితో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? కంఫర్టబుల్ గా? కంఫర్టబుల్. షీస్ లుకింగ్ అట్ యు. ఇప్పుడు చూసనే వస్తుంది కదా, ఇప్పుడే ఒక రీల్ చేసినాం ఇక్కడ. మీరు రాలే, లోపల ఉండరు. ఓకే, అంటే బాగా మంచి దోస్తా అయిపోయిందా? నా ఫొటోస్ కూడా తీసింది, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసిన. ఆనంద్ గారు, వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. ఇంకా మన సినిమాలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అయితే దాంట్లో అదే చాలా మంది మీ డైరెక్షన్ లో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఆడిషన్స్ త్రూ తీసుకున్నారా, లేదంటే మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే? స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఏంటి అంటే ఈ క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఇందులో మిర్చి కిరణ్ ఇంకో మెయిన్ రోల్ చేశాడండి. సో తను నా ఫ్రెండ్ యాక్చువల్గా. సో మీకు మేము మిర్చిలో వర్క్ చేసాం కాబట్టి, సో తను ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే తనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు దీనికి అని. సో మీరు మైండ్ లో ఆల్రెడీ అనుకొని రాశారు కాబట్టి ఆ క్యారెక్టర్ అందరూ ఫుల్ఫిల్ గా అయితే మీకు దొరికేస్తారు. 100% దొరికారు. ఓకే, సో ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ లో ఇంత మందితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మూవీ సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది, ఇంకా రిలీజ్ కి దగ్గరగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు 150 యాడ్స్ చేశారు, మోర్ దెన్ 150 చేశారు, కాకపోతే సినిమా అనేది దానికి మించి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? యాక్చువల్గా ఆబ్వియస్లీ ఏంటి అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అలానే ఒక టెన్షన్ ఉంటుంది, అలానే ఒక ఏంటంటే ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అది రిజల్ట్ రాబోతుందని. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ అంతా బాగా జరుగుద్ది అని హోప్తోను మేము 100% హోప్తోను సినిమా. కానీ 100% ఒకటి ఏంటి అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఏంటంటే ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుద్ది, పాటలు బాగా ఎంజాయ్ చేస్తారు, సినిమా స్టోరీ అందరూ ఏంటంటే ప్రతి క్యారెక్టర్తోని రిలేట్ అవుతారు, ప్రతి క్యారెక్టర్ని లవ్ చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి మైండ్లో కూర్చుంటుంది. ఇది 100% చెప్పగలను. ఓకే, సో వీళ్ళందరూ కూడా చాలా బాగా మీకు కోఆపరేట్ చేశారు. ఇంకా ప్రొడక్షన్ బయటకు వస్తే నిర్మాతలు మీకు ఏ విధంగా సహకరించారు? యాక్చువల్గా ఇది హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ అనేది నా ఒక్కడిది కాదండి, ఇది మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ది. సో మేమందరం ఏంటి అంటే కలిసే చేసాం. సో
మేమందరం ఏంటి అంటే ముందే ఒక బడ్జెట్ అనుకొని సో ఆ బడ్జెట్లోనే ఫినిష్ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ సినిమా కనుక మంచి సక్సెస్ఫుల్ అవుతే ఇంకా మీకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో అండ్ మచ్. పావని, చాలాసేపు మనం ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం. మూవీ కోసం చెప్పారు, మీ ఫ్యూచర్ కోసం చెప్పారు. ఈ ఇండస్ట్రీలో మీరు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు. మీరు అప్కమింగ్ వాళ్ళకి అంటే కొంతమంది ప్యాషన్తో ఉంటారు, కొంతమంది సిచ్యువేషన్స్ చూసి బ్యాక్డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మన పైలం మూవీ తరపున అట్ ద సేమ్ టైం మీ తరపు నుండి మీరు చెప్పాలనుకున్న అడ్వైస్ ఏంటి? మీరు చేస్తున్న పనిలో మీరు క్లారిటీతో కాన్ఫిడెన్స్తో ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఐ థింక్ ఇవన్నీ ఉంటే బేసిక్గా మీకు ఎలాంటి పని చేయాలి, ఎలా చేయాలి అని క్లారిటీ ఉంటే ఐ థింక్ యూ విల్ సక్సీడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ మీరు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా మీకు వచ్చే అవకాశాలు చాలా డిపెండ్ అయి ఉంటాయని నేను నమ్ముతాను. మీకు రావాల్సిన అప్కమింగ్ మూవీస్ ఈ పైలం పిల్లగా మరి ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మీరు మంచి సక్సెస్ని అందుకొని మిగతా అప్కమింగ్ మూవీస్లో కూడా గ్రేట్ ఆర్టిస్ట్గా, గ్రేట్ హీరోయిన్గా కూడా మీరు రావాలని చెప్పి నేనైతే ప్రైమ్ 9 ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు సాయి తేజ. సో మీరు ఇంత ప్రతి క్యారెక్టర్కి ప్రతి సినిమాలో, ముఖ్యంగా పైలం పిల్లగా అన్న సినిమాలో అమాయకంగా, ఎమోషనల్గా, అలాగే నవ్వించే టైంలో, తర్వాత డైలాగ్ డెలివరీ, మీ గొంతులో ఉన్న బేస్, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటారు కదా. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అంటే ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అండి. సో చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట. ఇన్స్పిరేషన్ అంటే అది ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో, రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సరిపోద శనివారంలో నాని గారు కానీ, అండ్ RRR మూవీలో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు, యానిమల్లో రణబీర్ కపూర్. సో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు. వాళ్ళని చూసి అరే ఇట్లా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అట్లా ఫేవరెట్ యాక్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవర్ స్టార్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, హౌ డిడ్ యూ ఫీల్? ఆ రోజు అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేండి మేము. అంటే మొత్తం నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఒక 10-15 స్టోరీలు పెట్టిన ఆ రోజు. అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఇంకా అంటే 9 years నుంచి స్ట్రగుల్ అయితే లాస్ట్కి పాపం ఆఫ్టర్ 9 years ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే లాగా గెలిచి డెప్యూటీ సీఎం అయ్యారనంటే ఇది చిన్న విషయం అయితే కాదు. పట్టుదలకు మెచ్చుకోవాలి. అంటే విల్ పవర్ చాలా ఉంది. సో దాన్ని చూసి కూడా మనం ఇన్స్పైర్ కావచ్చు. ఇండస్ట్రీలో బ్రేక్ అంత జల్దీ రాదు, నెవర్ గివ్ అప్ అన్నది ఒక మంచి క్వాలిటీ. అది నాకే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి నుండి మీరు ఎన్ని విషయాలు నేర్చుకుని ఉన్నారు. అవును. మీరు మామూలుగా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్కి ఆల్రెడీ పవన్ అడిగాను, ఇంకా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఉమెన్కి ఆమె చెప్పాల్సినవి ఆమె చెప్పారు. మీరు ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ హీరోగా మీరు ఉన్నారు కాబట్టి మన పైలం పిల్లగా అన్న మూవీ త్రూ మీరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇవ్వాలనుకున్న మెసేజ్ అండి? ఏం లేదండి, మనకి ఏం కావాలో ఫస్ట్ బ్రెయిన్లో క్లారిటీగా ఫిక్స్ కావాలి. డిస్ట్రాక్షన్స్ ఏవి పెట్టుకోకుండా ఆ రూట్లో వెళ్ళిపోవాలి అంతే. సో నీకేం కావాలో నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు హీరో కావాలి, సినిమా ఇండస్ట్రీకి రావాలి, ఎట్లా వచ్చేసినాయి ఇంకా. సో డిస్ట్రాక్షన్స్ ఏం అంటే మధ్య డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, కానీ అవి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేసి మనం స్మార్ట్గా ఉండాలి, వెళ్తుండాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో మంచి విషయాలు చెప్పారు ఆనంద్ గారు. మీ ఇప్పుడు వరకు మీరు యాడ్స్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఈ మూవీ అన్నది ఒక ఎత్తు. మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పావని, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం పైలం పిల్లగా అన్న మూవీతో మంచి సక్సెస్ రావాలి. తేజ ఇలాగే మంచి క్యారెక్టర్స్ని, నవరసాలని పండిస్తూ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ, పవన్ కళ్యాణ్ మీకు ఎలాగే ఇన్స్పిరేషన్, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్కి కూడా మీరు అలాగే ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అస్ అండ్ ఇంత మంచి టైంని మాతో స్పెండ్ చేశారు. సో మీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ మీ సినిమా కోసం మేము చెప్పే విధంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అంటే మీ యొక్క సినిమాలో మీ ముగ్గురే మాకు ప్రెజెన్స్లో ఉన్నారు కాబట్టి చెప్తాను. ఈ మూవీ టీమ్ అంతటికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. కన్వే మై విషెస్ టు యువర్ టీమ్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్. సో చూసారు కదా, పైలం పిల్లగా అన్న మూవీ టీంతో ఇప్పటి వరకు చిట్ చాట్ చేశాము. డైరెక్టర్ ఆనంద్ గారి డైరెక్షన్లో పావని హీరోయిన్గా, సాయి తేజ హీరోగా ఇంట్రడక్షన్ కాబోతూ ఉన్నారు.
వీరిపై ఈ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీని మనం అందరం చూద్దాం. తర్వాత ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేయాలని మిమ్మల్ని అంతా కోరుకుంటున్నాం. ప్రైమ్9 ఛానల్ తరపున ఈ టీం అంతటికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇవి ఈరోజు పైలం పిల్లగా అన్న మూవీ టీంతో చేసిన చిట్ చాట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.